ఎన్నరగా వచ్చిందేమో బయటికి చెప్పలేదేమో. ఎవరు నీ దగ్గర ఉన్న బలమైన అభ్యర్థులు ఎవరు? ఇప్పుడు సిపిఐ మొన్న తెలంగాణలో పొత్తు పెట్టుకుంది. ఇదిగో మా దగ్గర కోనం నేను సిపిఎం అడిగింది, మా తమ్మినేని వారు ఉన్నారు ఇట్లా, లేదా 4 పేర్లు చెప్పింది, ఈ 4గురికి కావాలన్నటువంటి. జనసేన నువ్వెవడు అడగడానికి? పార్టీని నమ్ముకున్నావా? నీ దగ్గర మనుషులు ఎవడున్నాడు? నీ 10,000 15,000 ఓట్లు వస్తాయా? మరి తెలంగాణలో ఏ ఓట్లు వస్తాయని ఇచ్చారు? సీట్లు 8 ఇచ్చారు కదా, వాళ్ళు కనీసం డిపాజిట్లు తెచ్చుకోలేదు కదా, మరి వాళ్ళకి ఎట్లా ఇచ్చారు? అంటే ఆంధ్రాలో అభ్యర్థి కావాలంటే 15,000 ఓట్లు తెచ్చుకునేవాడు అయి ఉండాలా? అక్కడైతే అక్కర్లేదా? ఇది ఎక్కడ వివక్ష? నెంబర్ 1. నెంబర్ 2 వచ్చి తెలంగాణ ఇదే పొత్తు పరంగా ఇంత దిగజారుడు రాజకీయం ఎక్కడన్నా ఉంటుందా? ఓ పక్క నువ్వు బీజేపీతో ఉంటావు, ఇంకో పక్కన తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని అంటావు. తేల్చు చెప్పు, తప్పేం లేదు. నువ్వు తెలుగుదేశంతోనే ఉంటావా? ఉండు. లేదా బీజేపీతోనే ఉంటావా? ఉండు. ఇది ఎక్కడ దరిద్రం? నేను వీళ్ళతోనూ ఉంటాను వాళ్ళతోనూ ఉంటాను అనేది. నువ్వు కాంగ్రెస్తోనూ బీజేపీతో ఉంటావా? లేదా కమ్యూనిస్టులతోనూ బీజేపీతో ఉంటావా? ఇక్కడ కమ్యూనిస్టులతో జట్టు కట్టినటువంటి తెలుగుదేశం పార్టీ, లేదా నువ్వు ఇటు తీసుకురాలని వెంటనే